10 మోపులు తెచ్చావంటే నువ్వు మంత్రాల మాయలాడివి మాయలాడు కదమ్మా. అలాగే కదిరి పుట్టిన జొన్నలు కూడా దంచి పొట్టు పక్క నో పక్క వేరు చేశాను తల్లి. చేస్తామంటే ఎక్కడ సిద్ధు అక్కడ పెట్టావు, ఎక్కడ సిద్ధు అక్కడ పెట్టావు. తోశానత్తయ్యా నీకు ఏడ సిగ్గులేదే, నీకు పూలు కూడా ఉండాల మళ్ళా. అమ్మా ఏం కన్ను పడుతుంది నీకు? తోశానత్తయ్యా నీకు ఏడ సిగ్గు లేసుడే. కాదన్యా ఎక్కడ సిద్ధుకు అక్కడ పెట్టావు, ఎక్కడ సిద్ధుకు అక్కడ పెట్టావు. అత్తమ్మ తోశానత్తయ్యా అని నీకు చెప్పడానికి సిగ్గు లేదా అని అట్లా తోసే సిద్ధుకు తోసి పెట్టినట్టునా కాదు అనుకుంటున్నా పడకని చెప్తే కాదమ్మా, చేస్తా అంటే నువ్వు చూస్తూ అట్ట కాదమ్మా. కరుణ చూపించి ఏమనుకుంటుంది నీ అమ్మని కొట్టాల ముందు, దానికన్నా కొంచెం సిగ్గుండాలా. లేచిన వరకు గోడ పెడతావా? గోడ పెడతావు ఉంటారా? అయినా ఇప్పుడు ఆనాడు మాట చెప్పినా పని చేయకపోని మాట చెప్తే మాట తప్పే ఆడదాని కాదు మా వంశంలో. ఒకనాడు రెడ్డి వంశంలో కూడా పేరు ఏదైనా పెట్ట తరసానంటే కూడా మాట తప్పేదాని కాదు. ఇప్పుడు ఎంత పెడతా దీన్ని గోటితో గోరంతా వెన్న పెట్టాలంటే ఎంత పెడతా తెలుసా? అత్తమ్మ తీసుకుని వెళ్తావా? వెళ్తాను అత్తమ్మా. అత్తయ్య తీసుకుని వెళ్ళి తాటాకుల పూరి గుడికి వెళ్ళు. అక్కడ తాటాకుల పూరి గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుంటూ అవునత్తమ్మా గోయిందా నారాయణ మీనాయన మానాయన అనుకుంటా ఉన్నావనుకో తొక్కేస్తా అడిగి వచ్చి ముడ్డి మళ్ళీ చెప్పులో ముడ్డి ఉంది అంతే. ఎవడో అవును అట్లా అంటుంది ఏంటో. వెళ్ళి జాగ్రత్త. అలాగే అత్తమ్మ. వెళ్ళు వెళ్ళు. అప్ప విచ్చిన గోరత వెన్న